ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లాకు వచ్చిన తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీలో విభేదాలకు చెక్ పెట్టారు. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో తెదేపా రెబెల్స్గా నామినేషన్ వేసిన అసంతృప్తుల్ని తనదైన రీతిలో బుజ్జగించి పోటీ నుంచి విరమించుకునేలా చేశారు. అధినేత సూచన మేరకు కళ్యాణదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, పుట్టపర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ గంగన్నలు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం విభేదాలు వీడి కలిసికట్టుగా పార్టీని గెలిపించాలని సూచించి అనంత జిల్లా అభ్యర్థుల్లో నూతన ఉత్సాహం నింపారు. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో గత కొన్ని రోజులుగా నెలకొన్న విభేదాలకు ఎట్టకేలకు తెరపడింది. టికెట్ల విషయంలో పలు నియోజకవర్గాల్లో ఏర్పడిన అంతర్గత కలహాలు నేతలు రెబెల్స్ గా నామినేషన్లు వేసే వరకు వెళ్లాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికలున్న తరుణంలో ఈ పరిణామాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. 3 నియోజకవర్గాల్లో పార్టీ గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో కొందరు పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. అయినా విభేదాలు సమసిపోకపోవడంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ తరుణంలో ఎన్నికల ప్రచారం కోసం పార్టీ అధినేత చంద్రబాబు జిల్లాకు వచ్చారు. ముందుగా గుత్తి, మడకశిరలో బహిరంగ సభలు నిర్వహించారు. సాయంత్రం అనంతపురంలో రోడ్ షో ముగించి అక్కడే బస చేశారు. జిల్లాలో అసంతృప్తులుగా ఉన్న నేతలను, రెబల్స్ గా ఉన్నవారిని ఒక్కొక్కరిగా పిలిచి అర్ధరాత్రి వరకు మాట్లాడారు. ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి టికెట్ రాకపోవడంతో ఆయన్ను బుజ్జగించేందుకు ఎంపీ జేసీ, ఇతర నేతలు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఎంపీ జేసీ ఆయన్ను నేరుగా చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. పార్టీలో సీనియర్ అయిన మీకు మరో మార్గంలో న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆయన వెనక్కు తగ్గారు. కళ్యాణదుర్గంలో నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి తెదేపా జిల్లా అధ్యక్ష పదవి, ఆయన కుమారుడు మారుతి చౌదరికి ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు జేసీ చెప్పారు. అట్లాగే ఇక్కడ కూడా కొద్దిగా దుర్యోధను అడిగి రాబోద్దు. భారతంలో ఎంత దుర్యోధను ధర్మరాజు అడిగితే ఏమైతుందో భారతంలో చెప్పాడు. అట్లా మా ముసలాయన ఈయన ధర్మరాజు చెప్పాడు, అడిగినాడు. మళ్ళా వచ్చి మేమంతా నమస్కారాలు పెట్టి చెప్పినాము. ముసలాయన ఈ జిల్లా అధ్యక్షుడు కాబోతున్నాడు. రెండవది వెంటనే మా ముసలాయన, ఆ ముసలాయన ఎవరు? హనుమంతరాయ చౌదరి గారు. ఆయన ఈ 2 పార్లమెంట్లు సూపర్వైజర్ బాధ్యత ఆయన ప్రభుత్వం పెట్టింది. మూడవది ఒక నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, మా వాడు భారతి ఉన్నాడు, యంగ్ ఫెలో. ఆ యంగ్ ఫెలో ఆయన ఎమ్మెల్సీ కాబోతున్నాడు. ఈ అనంతపురం జిల్లాలో 14 మంది సిట్ అవుట్ చేయండి. మాకు అందరికంటే మాకు మంచి మార్కులు వస్తా లేదని అడుకోండి. 14 మంది కూడా అటువంటివన్నీ చేసి చెప్పినాను. తప్పకుండా పొరపాటు జరిగింది అన్నాడు, నాకు సర్దుకుంటానన్నాడు. కాబట్టి నేను దాన్ని డ్రాప్ చేసుకుని ఇప్పుడే ఇంతవరకు టవల్ కూడా వేసేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఏమంటే నేను ఇండిపెండెంట్గా వేసాను కాబట్టి ఈ పచ్చ టవల్ వేసుకొని పెద్ద మనిషి కాదనేటువంటి ఉన్నాను. కాకపోతే నేను పెద్ద మనిషి తరగా మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని. అనంతపురం నియోజకవర్గంలో కూడా కొందరు నేతలు అసంతృప్తులుగా ఉండటంతో వారిని కూడా పిలిపించి మాట్లాడారు. చంద్రబాబు తనదైన రీతిలో వారికి సర్ది చెప్పారు. పుట్టపర్తిలో పల్లె రఘునాథ్ రెడ్డిని వ్యతిరేకిస్తూ నామినేషన్ వేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ గంగన్నతో మాట్లాడి విభేదాలు వీడి కలిసికట్టుగా పనిచేస్తే భవిష్యత్ అంతా బాగుంటుందని సూచించారు. అధినేత సూచన మేరకు గంగన్న కూడా వెనక్కు తగ్గారు. కొంత కార్యకర్తలు కూడా కొత్త ఉత్సాహం వచ్చింది. అందులో ప్రధానంగా ఎక్కడెక్కడైనా నియోజకవర్గాల్లో అసంతృప్తులుంటే వాళ్ళందరూ కూడా పిలిపించి కలుసుకొని పోవాలా. అంతిమ లక్ష్యం ప్రభుత్వం రావాలా, అన్ని పార్లమెంట్లు గెలవాలా, అన్ని అసెంబ్లీలు గెలవాలనేటువంటి కాన్సెప్ట్ని చెప్పడం జరిగింది. మా నియోజకవర్గాన్ని గురించి వచ్చినప్పుడు అదే అభిప్రాయం వ్యక్తపరిచారు. తర్వాత కొంతమంది ఆయన 4-5 పేర్లు పెట్టి వాళ్ళని పిలిపించమన్నాడు. వాళ్ళని పిలిపించి చెప్పాం. పిలిపించి వాళ్ళని కూడా మీరు బాగా పనిచేయండి, సమిష్టిగా కృషి చేయండి అని చెప్పాడు. తప్పకుండా పని చేసిన బాధ్యత అందరి మీద ఉంది. అందులో భాగంగానే ఆయనకి హామీ కూడా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు పర్యటన అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహాన్ని, కార్యకర్తల్లో సరికొత్త జోష్ను నింపింది.